శార్ంగంధర పద్ధతిలో చెబుతున్నారు. దశకూపసమావాపి దశవాపి సమోహ్రద దశహ్రద సమఃపుత్రో దశపుత్ర సమో ద్రుమః. 10 నూతులు తవ్వితే ఎంత ఫలితమో అంత ఫలితం ఒక దిగుడు బావి తవ్వితే వస్తుంది. 10 దిగుడు బావులు తవ్విన ఫలితం ఒక చెరువు తవ్వితే వస్తుంది. 10 చెరువులు తవ్విన ఫలితం ఒక పుత్రుణ్ణి పొందితే వస్తుంది. సత్పుత్రుడవ్వాలి. 10 మంది పుత్రులు సత్పుత్రులు కలిగితే ఎంత ఫలితమో ఒక చెట్టు నాటితే అంత ఫలితం వస్తుంది. దీన్ని బట్టి మనం చెట్లు నాటాల్సిన ఆవశ్యకతను గమనిద్దాం. ఒక చెట్టు నాటితే అది తన విత్తనాలను మళ్ళీ పడేయడం ద్వారా వృక్షాలలో వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆ వృక్షాలు ఆకుల నుంచి రాలిపడిన నీటి చుక్కలు పితృతర్పణాలు అవుతాయి.